my channel. ఎలా ఉన్నారు అందరూ? Please let me know in the comment section below. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు వనీత అండ్ నాకు ఇద్దరు కిడ్స్. నా డాటర్ దియా 6-year-old అండ్ నా సన్ అర్జున్ who is just 2 months old. ఈరోజు నేను ఈ వీడియోలో నా సన్ అర్జున్ రూమ్ నేను ఎలా డిజైన్ చేసుకున్నానో, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇన్. ఈ రూమ్ నేను ఎంతో ఇష్టంగా చాలా టైం స్పెండ్ చేసి నేను డిజైన్ చేసుకున్నాను. నాకు స్టార్టింగ్ నుంచి లైక్ లిటరలీ పెయింట్ నుంచి బేబీకి కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 5 months పట్టింది. నేను ఇక్కడ ఇవన్నీ ఆర్గనైజ్ చేసింది కంప్లీట్ లాక్డౌన్ ఉన్నప్పుడు అనమాట. మెల్బర్న్లో Stage 4 లాక్డౌన్ ఉండింది నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. Stage 4 లాక్డౌన్ అంటే ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి అండ్ మనం కూడా బయటికి వెళ్ళాలంటే దట్ ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్ అనమాట. సో నాకు ఏ రీటైల్ షాప్స్ ఓపెన్ లేవు. సో ఎవ్రీథింగ్ నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేయాల్సి వచ్చింది. ఆన్లైన్లో పర్చేస్ అంటే మనం బ్రౌజింగ్ చేయడానికే టైం పడుతుంది కదా. అండ్ దట్ టు నాకు ఇక్కడ కంప్లీట్గా న్యూ అనమాట. నా డాటర్ దియా ఖతార్లో పుట్టింది. సో నాకు ఇక్కడ ఏ స్టోర్స్లో బేబీకి సంబంధించినవి దొరుకుతాయో కూడా నాకు తెలీదు. సో అవన్నీ తెలుసుకోవడానికి రీసెర్చ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. అండ్ తర్వాత నేను నా బెస్ట్ ట్రై చేశాను ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కటి కలర్ కోఆర్డినేషన్ ఉండేలాగా. బేబీ రూమ్ ముందే ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం డెలివరీ అయిన వెంటనే వెళ్ళి షాప్ చేసేయలేం కదా, మనకు అంత ఎనర్జీ కూడా ఉండదు. సో దట్ వే మనం ఏంటంటే ముందే ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి ఆ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. స్ట్రైట్ అవే బేబీకి అన్నీ అవైలబుల్గా కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఈ కాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ కాట్ నేను ఎందుకు ఫైనలైజ్ చేశానో కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్, నాకు చూడడానికి చాలా నచ్చింది ఈ కాట్. ఈ వుడ్ అండ్ వైట్ కాంబినేషన్ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ దీని ఫీచర్స్ విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్, ఇది మనం బేబీ స్టేజ్ నుంచి 6 years స్టేజ్ వరకు ఈ బెడ్ మనం కన్వర్ట్ చేసుకునేలాగా దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. బేబీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నట్టే యాజ్ ఇట్ ఈస్ బిల్డ్ చేసి మనం బేబీని ఇందులో వేయచ్చు. వన్స్ బేబీ కూర్చోవడం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు ఈ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి టీథింగ్ రైల్ కూడా ఉంది. టీథింగ్ రైల్ అడ్వాంటేజ్ ఏంటంటే బేబీస్కి టీత్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు వాళ్ళు ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టి కొరకడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది పాడవకుండా ఉండడానికి ఈ టీథింగ్ రైల్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీనికి టాడ్లర్ రైల్ కూడా ఇచ్చాడు. అది ప్రస్తుతానికి ఇక్కడ లేదు, నేను మీకు చూపిస్తాను డిస్క్రిప్షన్లో, లేకపోతే ఒక ఇమేజ్ పెడతాను. టాడ్లర్ రైల్గా ఇది మొత్తం తీసేయచ్చు అనమాట. ఈ ఫ్రేమ్ తీసేసి ఇక్కడ టాడ్లర్ రైలింగ్ పెట్టుకుంటే టాడ్లర్ బెడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. వన్స్ కిడ్ వచ్చి 2 years టర్న్ అయినప్పుడు టాడ్లర్ బెడ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనికి ఒక్క ఫీచర్ లేదేంటంటే డ్రాప్ రైల్. నేను దానికి రివ్యూస్ చదివాను అనమాట గూగుల్లో. కొన్ని కంట్రీస్లో అది సేఫ్ కాదని, కొన్ని కంట్రీస్లో దాన్ని సేఫ్ అని, దానివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇలా చాలా పెట్టారు. బట్ నేనేంటంటే నాకు నెగటివ్ కూడా చదివాను కాబట్టి నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే నేను ఆ డ్రాప్ రైల్ ఫీచర్ని పెద్ద పట్టించుకోలేదు కూడాను. దీనికి ఆ ఫీచర్ లేదు. బట్ అదర్వైజ్ ఇది ది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. అండ్ లుక్ వైజ్ కానీ, ప్రైస్ వైజ్ కానీ, ఫీచర్స్ వైజ్ కానీ ఐ ఫౌండ్ దిస్ ద బెస్ట్ కాట్ నేను బ్రౌజ్ చేసిన దాంట్లో.
ఇది నేను క్వర్కీ బాబా స్టోర్లో తీసుకున్నాను. వాళ్ళ వెబ్సైట్ వచ్చి బేబీ కార్డ్స్ ఆన్లైన్ అని ఉంటుంది. అండ్ దీనికి ఒక డ్రా కూడా ఇచ్చాడు, స్టోరేజ్ డ్రా. ఇలాగా దీంట్లో అన్నీ పెట్టుకోవచ్చు, లైక్ టవల్, బేబీ కార్డ్ షీట్స్. ఈ కార్డ్ షీట్స్ నేను కేమార్ట్లో తీసుకున్నాను. ఇది మ్యాట్రెస్ ప్రొటెక్టర్. ఈ కార్డ్తో పాటు మ్యాట్రెస్ అండ్ 2 మ్యాట్రెస్ ప్రొటెక్టర్స్ కూడా నేను ఆర్డర్ చేశాను అనమాట. ఒకటి ఆల్రెడీ దీంట్లో ఉంది, ఇది స్పేర్. అండ్ ఇవి వచ్చి కార్డ్ షీట్స్. ఇది కూడా కార్డ్ షీటే. ఈ కార్డ్ షీట్స్ అన్ని నేను బేబీ బంటింగ్లో తీసుకున్నాను. ఇది వాష్ క్లాత్స్. ఇది టార్గెట్లో ఆర్డర్ చేశాను. నాకు బేబీ బంటింగ్లో ఈ కలర్కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా కనిపించలేదు, బట్ టార్గెట్లో దొరికింది నాకు. చిన్న టీల్ బ్లూ టచ్ వచ్చినట్టు. అండ్ ఇది వచ్చి బేబీ క్రాడిల్ తాలూకా షీట్ అనమాట. సో ఐ రియలీ లైక్ దిస్ కాట్. ఈ కాట్ మొబైల్ చూడండి ఎంత క్యూట్ ఉందో. ఈ లిటిల్ కోలాస్, ఇది కూడా మ్యాచ్ అయినట్టుగా తీసుకున్నాను నేను. ఇది కూడా బేబీ బంటింగ్లోనే తీసుకున్నాను. దీనికి చిన్న మ్యూజిక్ వస్తుంది అనమాట. ఇలా కన్వర్ట్ చేస్తే, ఇలా చిన్న కీ ఇస్తే అది అలా రొటేట్ అవుతుంది అండ్ చిన్న మ్యూజిక్ వస్తుంది. అర్జున్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఇందులో వేయంగానే, అది ఆన్ చేసి దాన్ని చూస్తూ ఉంటాడు అలాగా. సో ఇది కూడా నాకు క్యూట్ అనిపించింది. అండ్ ఇది మనం దీనికి కానీ అక్కడ, ఇది క్రాడిల్ అనమాట. ఈ క్రాడిల్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా వాడు న్యూ బోర్న్ స్టార్టింగ్ ఇప్పుడు 2 months అర్జున్. ఇనిషియల్గా మేము దీనికే పెట్టేవాళ్ళము. ఎటు ఉంటే అటు తీసుకెళ్ళిపోతాం కదా ఇది. సో తను న్యూ బోర్న్ స్టేజ్ నుంచే చూసేలాగా దీనికి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ క్రాడిల్ విషయానికి వస్తే, ఇది ఎలా అంటే చిన్న స్వింగ్ ఉంటుంది అనమాట. ఇలా మనకి ఇండియాలో ఉయ్యాలు ఉంటుంది కదా, లైక్ పైన హుక్ పెట్టి కట్టి, మనం చిన్నప్పుడు చక్కగా దియాకి అలాగే జరిగింది. బట్ ఇక్కడ అలాంటి ఆప్షన్ ఏం లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా ఇది తీసుకున్నాను. ఇలా చిన్నగా ఊపితే చక్కగా పడుకుంటాడు అర్జున్. దీనికి ఇంకొక ఫీచర్ ఏంటంటే వీల్స్ కూడా ఉన్నాయి. ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ వల్ల ఈజీగా నేను ఇంట్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఇది తీసుకెళ్ళి మేము నైట్ టైం మా బెడ్రూమ్లోనే పెట్టుకుంటాము. ఇనీషియల్గా ఈ స్టేజ్లో ఎక్కువ ఏడవటం, నైట్ టైం చాలా లెగటం అలా చేస్తారు కాబట్టి లేచినప్పుడల్లా ఈజీగా నా కాట్ పక్కనే పెట్టుకొని ఈజీగా తీసుకోవడానికి నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది. అండ్ నేను మార్నింగ్ టైంలో ఇంట్లో ఎటు తిరిగినా కూడా నా పక్కనే మూవ్ చేసుకొని అలా పెట్టేసుకుంటాను. ఈ కాట్ మ్యాట్రెస్ అండ్ మ్యాట్రెస్ కవర్ వచ్చి బేబీ బంటింగ్లోనే తీసుకున్నాను నేను. ఇది చాలా హెల్ప్ అవుతుంది న్యూ బోర్న్ స్టేజ్లో, స్పెషలీ బికాస్ ఆఫ్ ద వీల్స్ అండ్ ఈ చిన్న స్వింగ్ ఉండడం వల్ల. అండ్ ఈ బ్లాంకెట్ కూడా నేను బేబీ బంటింగ్లోనే తీసుకున్నాను. నాకు ఈ చిన్న ఈ లయన్ ప్రింట్ చాలా క్యూట్ అనిపించింది అండ్ మ్యాచ్ అవుతుంది కూడా. ఈ బ్లూ అండ్ ఈ కాట్ కవర్ అండ్ ఇది వైట్. సో అన్ని కంప్లీట్గా మ్యాచ్ అయినట్టు నాకు అనిపించింది. సో అందుకే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను బేబీ చేంజ్ టేబుల్ పెట్టాను. ఈ చేంజ్ టేబుల్ వచ్చి మదర్స్ చాయిస్ బ్రాండ్. ఇది కూడా నేను బేబీ బంటింగ్లోనే తీసుకున్నాను. ఈ చేంజ్ ప్యాడ్ వచ్చి నేను టార్గెట్లో తీసుకున్నాను. నాకు బేబీ బంటింగ్లో ఈ పర్టికులర్ డైమెన్షన్స్ ఆ టైంలో స్టాక్ లేకుండా ఉండే, సో అందుకు నేను టార్గెట్ ప్రిఫర్ చేశాను. అండ్ ఈ చేంజ్ ప్యాడ్ కవర్ కూడా నేను బేబీ బంటింగ్లోనే తీసుకున్నాను. ఇది కూడా చిన్న బ్లూ టచ్ వచ్చి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో ఈ ప్రింట్ నాకు చాలా బాగుంది అనిపించింది. అండ్ ఈ కింద నేను టూ బ్యాగ్స్. ఈ రోప్ బాస్కెట్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి నాకు. రెండు ఎందుకు పెట్టుకున్నానంటే ఇది ఒకటి ఇక్కడే ఉంటుంది, ఇది మాత్రం నేను ఎక్కడ అంటే ఆ సైడ్లో పెట్టుకుంటాను అనమాట మా బెడ్రూమ్లో. దాట్ వే ఏంటంటే నైట్ టైం మాకు చాలా ఈజీ అయిపోతుంది, ఇటు సైడ్ రావక్కర్లేదు కదా ఈ నాపీస్ కోసం కానీ ఈ చేంజ్ వీటి కోసం కానీ. ఇది కూడా నేను చిన్న బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్లో నాకు దొరికింది. ఈ రెండు నేను కేమార్ట్లో కొన్నాను. ఇందులో డైపర్స్ అండ్ వైప్స్, ఒక క్రీమ్ పెట్టాను.
ఇందులో డైపర్స్, వైప్స్, క్రీమ్ అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్ కూడా ఉంది. డైపర్ ర్యాష్ క్రీమ్ చాలా హెల్ప్ అవుతుంది బేబీస్ కి. మనం స్పెషలీ ఫస్ట్ 1 to 2 months లో వాళ్ళకి డైపర్ ర్యాష్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికోసం వాళ్ళు ఏడుస్తారు. మనకి ఫస్ట్ టైం మామ్స్ అయితే తెలియకపోయి కంగారు కూడా పడతారు. సేమ్ జరిగింది నాకు దియాతో. తనకి డైపర్ ర్యాష్ వచ్చి చాలా ఏడ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అది తను డైపర్ ర్యాష్ వల్ల ఏడుస్తుందని. సో ఈసారి నేను ముందే అన్ని పెట్టుకున్నాను. ఈ క్రీమ్ రాయడం వల్ల తనకి చాలా ర్యాష్ రాకుండా నేను ఇప్పటిదాకా అయితే చూసుకున్నాను. స్పెషల్లీ ఇప్పుడు ఈ చేంజ్ టేబుల్ ఉంది కదా, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చేంజ్ టేబుల్ అనేది ఎంత హెల్ప్ అవుతుందో నేను చెప్పలేను. డైపర్ చేంజ్ చేసేటప్పుడు కానీ, మసాజ్ చేసేటప్పుడు కానీ, డ్రెస్ వేసేటప్పుడు కానీ దీంట్లో ఇలా పెట్టి మనం బేబీకి చేసేయటం వల్ల బెండ్ అవ్వక్కర్లేదు. చాలా హెల్ప్ అవుతుంది బ్యాక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా. సో ఇది ఐ వుడ్ సే మస్ట్ హ్యావ్స్ అంటాను నేను. అండ్ ఒక చిన్న స్పీకర్ కూడా పెట్టాను నేను ఇక్కడ. చిన్న కామింగ్ మ్యూజిక్ కానీ మనం ప్లే చేస్తూ ఉన్నామంటే బేబీస్ కొంచెం రిలాక్స్ అవుతారు. లైక్ ఫస్సీగా ఉన్నప్పుడు ఈ మ్యూజిక్ చాలా హెల్ప్ అవుతుంది. డ్రై టిష్యూ కూడా ఉంటే పాలు కక్కినప్పుడు కానీ అలాంటప్పుడు తుడవడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఒక డ్రై టిష్యూ కూడా నేను పెట్టుకున్నాను కిందన. అండ్ ఇది వచ్చి నాపీ చేంజ్ బిన్ అన్నమాట. నాపీ బిన్ ఇది నేను రెగ్యులర్ నాపీ బిన్స్ నేను తీసుకోలేదు. ఇది సెన్సార్ బేస్డ్ అన్నమాట. చూడండి, ఇలా వేవ్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. డర్టీ నాపీ అలా తీసి మనం చేంజ్ చేసి వెంటనే వేసేయచ్చు. ఆ డర్టీ నాపీ పట్టుకొని ఆ మూత ఓపెన్ చేసి వేసే అంత మనకి ఉండదు కదా. ఈలోపు ఇక్కడ బేబీస్ ఫస్సీ అయిపోతారు. సో సెన్సార్ ఉండడం వల్ల ఏంటంటే మనం దాన్ని టచ్ చేయకుండా జస్ట్ ఇలా దానిపైన వెళ్తే అది ఓపెన్ అయిపోతుంది అండ్ ఈజీగా వేసేయచ్చు. సో ఇది మెయిన్ ప్రోడక్ట్స్. ఇక్కడ మీకు చేంజ్ టేబుల్, క్రాడల్ అండ్ కాట్ చెప్పాను. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న డెకోర్స్ చెప్తాను. సో ఫస్ట్ ఈ వాల్ ఆర్ట్. ఈ వాల్ ఆర్ట్ నేను ఇప్పుడు ఈ రూమ్ కోసం అని స్పెషల్గా ఏం తీసుకోలేదు. ఇది ముందే నాకు ఇంట్లో ఉండింది అండ్ ఈ రూమ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి నేను రీయూజ్ చేశాను. సో డెఫినెట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రేమ్స్ నేను డైజోలో కొన్నాను. వెరాజ్ ఈ ప్రింట్స్ ఉన్నాయి కదా లోపల, ఇవి నేను etsy.com ఆర్డర్ చేశాను. వాళ్ళు ఇమేజెస్ మనకి ఇస్తారనమాట. ఆ ఇమేజ్ని నేను మా ఇంట్లో ప్రింటర్ ఉంది, కలర్ ప్రింటర్, దాంట్లో నేను ప్రింట్ ఇచ్చాను. సో ఫస్ట్ చూద్దామని ట్రయల్ లాగా. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎట్సీ. సో నాకు ఈ ప్రింట్స్ అవుట్పుట్ నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. దెన్ నేను ఈ రూమ్కి మ్యాచ్ అయ్యేలాగా ప్రింట్స్ని సర్చ్ చేయడం మొదలుపెట్టాను. దెన్ ఐ ఫౌండ్ దిస్. ఈ ప్రింట్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ రూమ్కి మ్యాచ్ అయ్యేలాగా కలర్ కాంబినేషన్ నేను చూసుకున్నాను. ఈ ప్రింట్స్ ఇవి కూడా నేను ఎట్సీలోనే ఆర్డర్ చేశాను. సేమ్ ఇంట్లోనే కలర్ ప్రింటర్ ఉంది, దాంట్లో ప్రింట్ ఇచ్చాను. అవుట్పుట్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్రేమ్స్ వచ్చి నేను కేమార్ట్లో తీసుకున్నాను. ఎట్సీ వెబ్సైట్ నాకు చాలా బెస్ట్ అనిపించింది. జనరల్గా మనం బయటికి వెళ్ళి స్టోర్స్లో పర్చేస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఈ వెబ్సైట్లో చాలా కలెక్షన్ ఉంది. డెఫినెట్లీ మీకు కావాల్సిన ప్రింట్స్ మీకు దొరుకుతాయి అండ్ వెరీ అఫోర్డబుల్ కంపేర్డ్ టు బయింగ్ ద హోల్ ఫోటో ఫ్రేమ్. సో ఈ పాట్ అండ్ ప్లాంట్, ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్. నేను ఇది బన్నింగ్స్లో తీసుకున్నాను. అండ్ ఈ పాట్ వచ్చి పాట్ ప్రాజెక్ట్ అని ఒక స్టోర్ ఉంటుంది ఇక్కడ. అక్కడ పాట్స్ చాలా బాగుంటాయి, డిఫరెంట్ కలర్స్ అండ్ చాలా యూనిక్గా ఉంటాయి డిజైన్స్. ఇది నేను ఈ రూమ్ కోసం ఏం స్పెషల్గా తీసుకోలేదు, నా దగ్గర ముందే ఉండింది. ఇది ఈ రూమ్కి పర్ఫెక్ట్గా సింక్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ పెట్టాను. నాకు చాలా ఐ రియలీ లైక్ ఇట్. ఇక్కడ పెట్టిన తర్వాత ఒక రూమ్కి ఎక్స్ట్రా టచ్ తెచ్చిందని అనిపించింది నాకు. ఇది ఉంది కదా ఈ స్టాండ్, ఇది బ్లాక్ కలర్లో ఉండింది ముందు, కానీ బ్లాక్ ఆబ్వియస్లీ ఇక్కడ సెట్ అవ్వదని చెప్పి నేను ఒక స్ప్రే పెయింట్ తీసుకొని కంప్లీట్గా ఇది స్ప్రే పెయింట్ చేశాను. మొత్తం పెయింట్ వేసిన తర్వాత దీనికి ఇది పెట్టిన తర్వాత ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ది అవుట్పుట్. ఈ రూమ్లో నాకు ఈ 2 విండోస్ చాలా ఫేవరెట్. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే మా ఇంటి ఫ్రంట్ యార్డ్ కనిపిస్తుంది.
స్పెషలీ ఈ కార్నర్ అయితే లిటరలీ యూనో ఆ గ్రీన్ ప్లాంట్స్ ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే. సో నాకు ఇది చాలా ఫేవరెట్. అప్పుడప్పుడు నేను ఇక్కడ కూర్చొని అలా చూసుకుంటూ ఉంటాను, ఎంజాయ్ చేస్తాను ఆ వ్యూ. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. నాకైతే చాలా ఫేవరెట్. ముందు ఇది కంప్లీట్ గా నేను దియాకి టాయ్ రూమ్ లాగా యూజ్ చేసేవాళ్ళం. ఇది తను టాయ్స్ అన్ని ఇక్కడ పెట్టి తను ఇక్కడ ఆడుకునేలాగా ఉండేది ఇది. సో లిటరలీ తన టాయ్ రూమ్ అనమాట. దీన్ని మేము అర్జున్ కి నర్సరీ లాగా కన్వర్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఈ పెయింట్ గురించి చెప్పాలి. ఇది వచ్చి డెట్రాయిట్ కలర్, నేను డ్యూలెక్స్ పెయింట్ అనమాట వేసింది. ఈ పెయింట్ నేను ఫైనలైజ్ చేయడానికి డ్యూలెక్స్ వెబ్సైట్కి వెళ్ళి కస్టమర్ కేర్తో నేను చాట్ చేసి నా విజన్ ఇది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఈ టైప్ ఆఫ్ కలర్ కావాలి. మనకి ఎగ్జాక్ట్ కలర్ కోడ్ తెలియదు కదా ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు. స్టోర్లో అంటే డైరెక్ట్గా వెళ్ళి ఒక కార్డ్ చూపించి ఐఎమ్ ఆఫ్టర్ దిస్ కలర్ అంటే వాళ్ళు పెయింట్ మిక్స్ చేసి ఇస్తారు. సో ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. చిన్న కలర్ తేడా అయినా కూడా అవుట్పుట్ కంప్లీట్గా మారిపోతుంది. సో ఐ లిటరలీ స్పెండ్ సమ్ టైమ్ కస్టమర్ కేర్తో స్పెండ్ చేసి చాట్ చేసి నాకు ఇలా కావాలని చెప్తే సో వాళ్ళ కలర్ నేమ్ వచ్చి డెట్రాయిట్ అని చెప్పారు. అండ్ దెన్ ఐ వెంట్ టు బన్నింగ్స్ వెబ్సైట్, ఆర్డర్ చేసి పికప్ చేసుకొని ఇంటికి తెచ్చి మొత్తం 38 వీక్స్ అప్పుడు నేను నా హస్బెండ్ కూర్చొని మొత్తం అన్ని వాల్స్ అన్ని పెయింట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక డే మొత్తం పట్టింది మాకు ఈ 4 వాల్స్ ఫినిష్ చేయడానికి. 2 కోట్స్ వేసాము అండ్ we really love the final output. ఇప్పుడు నేను అర్జున్ వార్డ్రోబ్ చూపిస్తాను మీకు. ఇవి అర్జున్ క్లోత్స్. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను, మల్టిపుల్ వెబ్సైట్స్. అండ్ ఇది ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, హ్యాంగ్ చేయలేనివన్నీ ఇందులో పెట్టాను. నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్గా. ఇందులో అర్జున్ స్టోరీ బుక్స్ ఉంటాయి, ఇలా పెట్టాను ఇందులో. సో ఇది వాడి వార్డ్రోబ్. ఈ ఆర్గనైజేషన్ నేను వేరే వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ లాస్ట్లీ ఈ కార్పెట్, ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. ఐకియా స్టోర్ ఇప్పుడు ఇండియాలో కూడా ఓపెన్ అయింది, దట్ టు ఇన్ హైదరాబాద్. ఈ పర్టికులర్ కార్పెట్ నేను ఎందుకు చూస్ చేశానంటే దీంట్లో ఉండే ఈ కలర్ కాంబినేషన్ ఈ రూమ్ లో ఉన్న కార్పెట్ కి ఇక్కడ ఉన్న ఈ కాట్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనిపించి నేను ఇది చూస్ చేశాను. దట్స్ ఇట్. ఇది అర్జున్స్ నర్సరీ రూమ్ టూర్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూసి మీరు కనుక ఇన్స్పైర్ అయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అంతేకాదు మీకు ఈ రూమ్ లో ఏం నచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అలా అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.